హాయ్ ఆల్. ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ 2025. సో 2025 అంటే వెరీ రీసెంట్గా లాస్ట్ ఇయర్లో మనకి ASOలో అడిగిన క్వశ్చన్స్ అండ్ దట్ టు రిలేటెడ్ టు ద ఫస్ట్ యూనిట్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ ద సెకండరీ డేటా. సో ఇది క్లియర్గా చూడండి. సెకండరీ డేటాలో అది చాలా ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ చేసేటప్పుడు క్వశ్చన్ చదివినప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే అడిగిన దాంట్లో నాట్ అనేది లేకపోతే ఈజ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మనం సెకండరీ డేటా అంటే ఒకటే ఉండిపోతుంది మైండ్లో, అదే ఫిక్స్ అయిపోయి ఏదో రాసేస్తూ ఉంటాం. సో ఇక్కడ నేను అందుకే చాలాసార్లు చెప్పా, మీకు ఏదైతే కొంచెం పాయింట్అవుట్ చేసి అడుగుతున్నాడో దాన్ని మీరు ఇలా అండర్లైన్ చేసుకుంటే మీరు ఫోకస్ చేస్తారు క్వశ్చన్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఆప్షన్స్ కాదు చూడాల్సింది, క్వశ్చన్ని ఫోకస్ చేస్తే నీకు క్వశ్చన్ క్లారిటీ ఉంటే ఆన్సర్ నీకు ఆటోమేటిక్గా దొరుకుతుంది. బికాస్ మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. చాలా మంది చేసే మిస్టేక్ ఇది ఒక్కటే, అంతే సెకండరీ డేటా అంటే ఏంటి అని అన్నాడు అని అడుక్కుంటారు మీరు. అప్పుడు మీకు సెకండరీ ఒకటే కనిపిస్తుంది, బట్ ఆయన అడిగింది ఇట్ ఈస్ నాట్ అంటే సెకండరీ డేటా కాంది చెప్పండి అన్నాడు. మనం ఏమనుకుంటాం, సెకండరీ డేటా అంటే ఏంటో అని అనుకుంటాం. ఖచ్చితంగా సెకండరీ డేటాకి సంబంధించింది వాడు ఏదో ఒకటి పెడతాడు ఆన్సర్ ఇలాంటి క్వశ్చన్లలో, అది మనం ఆన్సర్ చేసేస్తాం. సో అందుకోసమని మీరు ఆప్షన్స్కి ఇచ్చే టైం కంటే క్వశ్చన్కి ఫస్ట్ టైం ఇవ్వండి. క్వశ్చన్ని ప్రాపర్గా చదవండి. అసలు అది ఏం అడుగుతున్నాడో 1కి 2 సార్లు క్వశ్చన్ జరిగితే ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ ద సెకండరీ డేటా. ఈజ్ నాట్ అన్నాడు. నాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ క్వశ్చన్. నాట్ ఏ సెకండరీ డేటా. ఆప్షన్స్ చూద్దాం. ఈ కింది వాటిలో ఏది ద్వితీయ డేటా మూలం కాదు? ఆప్షన్స్: బయోగ్రఫీ, జీవిత చరిత్ర. సెకండ్ ఇది న్యూస్ పేపర్స్, వార్తా పత్రికలు. థర్డ్ వన్ ఆటోబయోగ్రఫీ, ఆత్మకథ. ఫోర్త్ వన్ మ్యాగజైన్స్, పత్రికలు. ఇందులో ఏది కాదనుకోవచ్చు మీరు సెకండరీ డేటా కాదు అని. సెకండరీ డేటాకి చాలా ఆప్షన్స్ ఇచ్చిన, ఇది దేని కిందికి వస్తుంది? ఇప్పుడు నీకు ఇచ్చిన ఈ ఆప్షన్స్ అన్ని ఆల్మోస్ట్ ఎలా ఉన్నాయంటే మనకి పబ్లిష్డ్ అన్పబ్లిష్డ్ అని 2 సోర్సెస్ చెప్పుకున్నాం కదా, ఇవి పబ్లిష్డ్ అన్పబ్లిష్డ్ కాంబినేషన్లో ఉన్నాయి. సో ఇదే కన్ఫ్యూజన్ అవుతారు మీరు. కాబట్టి ఏది ఆన్సర్ కరెక్ట్? సో మనకి ఆయన ఏం అడిగిండు, విచ్ ఈజ్ నాట్ అడిగాడు, ఏది కాదు సెకండరీ డేటా అన్నాడు. కాబట్టి బయోగ్రఫీ, జీవిత చరిత్ర అనేది మనం తీసుకుంటాం డేటా నుంచి. ఓకే, న్యూస్ పేపర్స్ అంటే పబ్లిష్ చేస్తారు కాబట్టి మనం డేటాని తీసుకోగలుగుతాం. అండ్ మ్యాగజైన్స్, పత్రికలు అంటే వీటిని కూడా ప్రింట్ చేసి పబ్లిష్ చేస్తారు కాబట్టి ఓకే. ఇక ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ, అంటే నాకు నేనే రాసుకుంటున్నప్పుడు అది సెకండరీ డేటా ఎందుకు అవుతుంది? ప్రైమరీ డేటానే అవుతుంది కదా. నాకు నేనే కలెక్ట్ చేసుకుంటాను నా డేటా, నాకు ఇది ఇష్టం లేదు. ఎవరో చెప్పితే రాస్తే కదా, ఎవరో ఎక్కడో చెప్పింది లేకపోతే ఎవరో ఎక్కడ రాసుకున్నది నేను తీసుకుంటే అది సెకండరీ డేటా. నాకు నేనే చేసుకుంటూ వెళ్తున్నాను అంటే అది ఎప్పుడు సెకండరీ డేటా కాదు, అది ప్రైమరీ డేటా కిందకే వెళ్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ బయోగ్రఫీ అనేది జీవిత చరిత్ర. ఇప్పుడు జీవిత చరిత్ర అంటే ఇప్పుడు చాలా మంది గురించి రాస్తూ ఉంటాం మనం, బయోగ్రఫీ పిక్స్ అనేసి మూవీస్ అనేవి చాలా వస్తున్నాయి. ఇవి ఎలా వచ్చింది? ఎవరో స్టోరీ చెప్తే వాళ్ళ నుంచి వచ్చింది, అంతేగాని నువ్వు చూస్తూ రాయలేదు కదా, వాళ్ళదేమి నువ్వు వెళ్ళి కలెక్ట్ చేయలేదు కదా. సో ఇది ఎక్కడో ఒక దగ్గర డేటా అనేది పబ్లిష్ అవ్వడం వల్లనే మనం డేటా తీసుకొచ్చి రాస్తాం అనమాట. సో సిమిలర్గా ఇక్కడ బయోగ్రఫీ అనేది, న్యూస్ పేపర్ అనేది, మ్యాగజైన్స్ అనేవి ఇవన్నీ కూడా సెకండరీ డేటాకి సంబంధించినవి. ఇందులో సంబంధం లేనిది ఏంటంటే ఆటోబయోగ్రఫీ. నాకు అదే నేనే రాసుకుంటుంటే అది సెకండరీ డేటా అసలు కానే కాదు. కాబట్టి ఆప్షన్ ఈస్ 3. సో ఇలా ఇప్పుడు మీరు క్వశ్చన్ని ఇంకొక రకంగా చదివి ఉంటే ఆన్సర్ వేరేది అవుతుంది. అందుకోసమని క్వశ్చన్ని స్ట్రెస్ చేసి చదవండి అని నేను చాలాసార్లు చెప్తున్నా. క్వశ్చన్ని స్ట్రెస్ చేసి చదివితేనే మీకు ఆన్సర్ పర్ఫెక్ట్గా దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడున్న ఆప్షన్స్లలో నాట్ ఏ సెకండరీ డేటా వచ్చేసేసి ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్. ద మోస్ట్ అప్రోప్రియేట్ డయాగ్రామ్ ఫర్ రిప్రజెంటింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ప్లాన్ అవుట్లే ఆఫ్ కంట్రీ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ఎకనామీ ఈస్. ఆర్థిక వ్యవస్థ వివిధ రంగాల్లో ఒకే దేశ జాతీయ ప్రణాళిక పంపిణీ సూచించడానికి అత్యంత సముచితమైన రేఖా చిత్రం. చాలా పెద్దగా ఉంది క్వశ్చన్ చూడండి. సో అప్రోప్రియేట్ మెథడ్ ఇక్కడ ఏంటి అంటే మనకి నేషనల్ ప్లాన్ అవుట్లెట్ అనేది డేటాని మనం రిప్రజెంటేషన్ చేయాలి అంటే ఏ బెటర్ వే ఉంది అని అడుగుతున్నాడు. సో మనకి రిప్రజెంటేషన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హిస్టోగ్రామ్, సెకండ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ పాలిగాన్, థర్డ్ వన్ వచ్చేసి ఓజీ కర్వ్స్, ఫోర్త్ వన్ వచ్చేసి పై చార్ట్.
ఓకే, సో హిస్టోగ్రామ్ లో మనకి డేటా అనేది ఫ్లక్చువేట్ అవుతున్న డేటాని చూపించడానికి క్లియర్ గా, అంటే లైక్ మనకి ఎక్కడ హై పాయింట్ వస్తుంది, ఎక్కడ లో పాయింట్ వస్తుంది అని తెలుసుకోవడానికి మనకి బెటర్ మెథడ్ అంటే హిస్టోగ్రామ్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ గా కాదు, మిడిల్ ఆఫ్ ద డేటా. లైక్ ఇప్పుడు మీకు 2000 నుంచి 2005 లేదా 2000 నుంచి 2001 అనుకోండి. ఓకే, 2001 ఈ 2000 నుంచి 2001 లో మధ్యలో ఎక్కడైనా కూడా గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. లైక్ 2000 లో మనకి మంత్స్ ఉంటాయి కదా, 12 మంత్స్ జాన్ నుంచి డిసెంబర్ లో, ఇక్కడ వచ్చేసి సెప్టెంబర్ లో అవ్వచ్చు, లేదా నవంబర్ లో అవ్వచ్చు, లేదా ఏప్రిల్ లో అవ్వచ్చు. ఇదేంటి మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో ఏదో ఒక పాయింట్ లో అవుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది అక్కడ యూస్ చేస్తాం. లైక్ అలాంటి సిచ్యువేషన్స్ లో ఏ పాయింట్ లో అయినా అది ఇంక్రీజ్ అవ్వచ్చు అని. బట్ హిస్టోగ్రామ్ ఏంటంటే పర్టికులర్ గా ఆ పాయింట్ లోనే మనకి ఫ్లక్చువేషన్స్, అంటే లైక్ ఏ టైంలో ఉంది, లైక్ 2000 లో ఎంత ఉంది అంటే ఎగ్జాక్ట్, ఇంకా 2000 లో జనవరిలో ఉందా, ఫిబ్రవరిలో ఉందా, మార్చ్, ఇదంతా కాదు, ఇక్కడ ఓన్లీ ఇయర్ బేస్ అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే బిట్వీన్ ద ఇయర్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే వి గో విత్ ద ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఓజీ కర్వ్స్ అనేది ఏంటి అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద డేటాని చూపించడానికి. మనకు తెలుసు కదా ఓజీ కర్వ్స్ ఎలా వస్తాయి. ఇప్పుడు ఇది గ్రాఫ్ అయితే ఇలా మనము ఓజీ కర్వ్స్ ఎలా డ్రా చేస్తాము, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, లెస్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ మోర్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఈ రెండింటిని డ్రా చేసి రిప్రజెంటేషన్ అప్పుడు సమ్వేర్ దే షుడ్ ఇంటర్సెక్ట్, అంటే ఎక్కడో ఒక దగ్గర జాయిన్ అవుతాయి, సో ఇంటర్సెక్ట్ అవుతాయి. అక్కడ ఆ పాయింట్ ని మనం ఫైండ్ అవుట్ చేసి దీని నుంచి మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదంతా సెకండరీ. ఇదంతా కాన్సెప్ట్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఓజీ కర్వ్స్ లోనే నేను చెప్పేసా. సో ఓజీ కర్వ్స్ అనేది ఎప్పుడు కంపారిజన్ చేసి ఏదైనా పాయింట్ ని మనం పాయింట్అవుట్ చేసి చెప్పే టైంలో ఓజీ కర్వ్స్ ని యూస్ చేస్తాం. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ పై చార్ట్. పై చార్ట్ లో ఏంటి అంటే, పై చార్ట్ తెలుసు కదా, ఇలా ఉంటుంది సర్కిల్. సో నేను డ్రా చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా సర్కిల్ రాకపోతే తిట్టుకోకండి, అది సర్కిల్. ఓకే, సో ఈ సర్కిల్లో మిడ్ పాయింట్ తీసుకొని ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సెక్టార్స్, అంటే ఒకటే డేటా ఉంటుంది, దాని డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయనుకోండి, దాని రిప్రజెంటేషన్ చేయడానికి పై చార్ట్ అనేది చాలా బెటర్ ఆప్షన్. సపోజ్ మీరు ఎలా చెప్పను, ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక కాలేజ్ తీసుకుందాం, లేదా ఒక స్కూల్ తీసుకుందాం. ఓకే, ఆ స్కూల్ డేటాని, స్కూల్ అనేది కామన్, ఆ డేటాని నేను రిప్రజెంటేషన్ చేయాలి. ఆ స్కూల్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, లేదా కాలేజ్ తీసుకోండి, ఆ కాలేజ్లో గ్రూప్స్ అనుకోండి, లైక్ బీకామ్ సెక్షన్, బీకామ్ బీఎస్సీ, దీంట్లో మళ్ళీ 3 ఇయర్స్ ఉంటాయి. సో ఇలా కాలేజ్ అనేది ఒకటే కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్ నేమ్, పర్టికులర్ నేమ్. సో ఆ కాలేజ్కి రిలేటెడ్గా మీరు అందులో ఉన్న కోర్సెస్ని మీరు రిప్రజెంటేషన్ చేయాలనుకుంటారు. సో కాలేజ్ అనేది కామన్, దాంట్లో కోర్సెస్ అనేవి సెక్టార్స్ కిందకి వెళ్తుంది అనమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ ద డేటాని రిప్రజెంటేషన్ చేయాలి వస్తే ఏదైనా, అప్పుడు మనకి పై చార్ట్ అనమాట. ఇక్కడ కూడా నేషనల్ డేటాని మనం రిప్రజెంటేషన్ చేస్తున్నాం కాబట్టి చాలా వస్తాయి దాంట్లో మనకి, స్టేట్స్ అని ఇంకేమైనా వస్తాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ ద డేటాని మనం రిప్రజెంటేషన్ చేయడానికి హిస్టోగ్రామ్ కరెక్ట్ కాదు, ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కరెక్ట్ కాదు, ఓజీ కర్వ్స్ కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో ఆయన క్లియర్గా అడిగాడు, మోస్ట్ అప్రోప్రియేట్ డయాగ్రామ్ మెథడ్ అడిగాడు. సో దట్ ఈస్ పై చార్ట్. సో ఆన్సర్ ఈస్ పై చార్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డేటా అవైలబుల్ ఇన్ సెన్సస్ రిపోర్ట్స్, జనాభా గణన నివేదికలలో అందుబాటులో ఉన్న డేటా. ఓకే, అడిగాడు డేటా అవైలబుల్ ఇన్ సెన్సస్ రిపోర్ట్. సెన్సస్ డేటా అంటే నేను ఆల్రెడీ చెప్పిన, హోల్ డేటాని తీసుకుంటే అది సెన్సస్ అవుతుంది, అది ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి చిన్నది కూడా వదలకుండా తీసుకున్నారు అనుకోండి, మొత్తం కవర్ చేశారు, అప్పుడు అది సెన్సస్ అవుతుంది. సో సెన్సస్ ఈజ్ ఈక్వల్ టు ద పాపులేషన్ అని చాలాసార్లు చెప్పా. ఓకే, ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే డేటా అవైలబుల్ ఇన్ సెన్సస్ రిపోర్ట్స్. ఓకే, అందుబాటులో జనాభా గణన నివేదికలలో అందుబాటులో ఉన్న డేటా. ఆప్షన్స్: ప్రైమరీ డేటా, ప్రాథమిక డేటా, సెకండరీ డేటా, బేసియన్ డేటా, ఎంపరికల్ డేటా. ఓకే, సో ఇందులో ఏంటి అంటే మనకి సెన్సస్ డేటా అనేది ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది అంటే ప్రైమరీ డేటాలోనే అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడే మనం ఏం చేస్తామంటే మొత్తం రీసెర్చ్ కరెక్ట్ గా చేస్తాము అండ్ క్లారిటీతో మొత్తం ఏమంటారు స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం బేస్ నుంచి ఇన్ఫర్మేషన్ లాగుతాం. కానీ సెకండరీ డేటా, ఈ బేసియన్, ఎంపరికల్ డేటాస్ ఇవేంటి అంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా రాదు, ఎక్కడి నుంచో తీసుకొని వస్తాము, ఎవరో చెప్తారు, వాళ్ళ నుంచి తీసుకుంటాం అనమాట.
కానీ మీరే వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనుకోండి, దాని పుట్టు పూర్వత్వాలు అంటారు కదా తెలుగులో, సో అవన్నీ తీసుకుంటారనమాట ప్రతి ఒక్కదాన్ని. సో సెన్సస్ డేటా అంటే కంప్లీట్ డేటా వచ్చేది ఏంటంటే ప్రైమరీ డేటా నుంచి వస్తుంది, ప్రాథమిక డేటా నుంచి. సో ఈ 3 అనేవి మనకి ఇవన్నీ జనరల్గా ఈ 2 అనేవి కూడా బేసియన్ అండ్ ఎంపరికల్ కూడా ఈక్వల్ టు ద సెకండరీ డేటా. ఇది అంటే అంత రియలిస్టిక్ గా ఉండదు డేటా, అండ్ 100% డేటాని మనం కవర్ చేయలేము. సెకండరీ డేటాలో ఎలాగైతే మనకి ఏదో కొంచెం మనకి టచ్ అయ్యి కొంచెం నియరెస్ట్గా ఉంటే మనం డేటాను ఎలా తీసుకుంటామో సేమ్ ఈ రెండింటి నుంచి కూడా అలాగే వస్తుంది. ఓకే, సో కంప్లీట్ డేటా వచ్చేది మాత్రమే ప్రైమరీ డేటాలో. ఓకే, ఆప్షన్ ఈస్ ప్రైమరీ డేటా. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. జాబితా 1ను జాబితా 2తో సరిపోల్చి సరైన జవాబుని ఎంపిక చేయండి. సో ఇక్కడ ఏంటంటే 2 types ఆఫ్ ద లిస్ట్లు ఇచ్చారు. అంటే లిస్ట్ అనుకోండి, లేకపోతే గ్రూప్ అనుకోండి, లేకపోతే 2 ఫ్యామిలీస్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అంటే బట్ 2 types ఆఫ్ ద డేటా ఉంది మన దగ్గర. ఒక టైప్ ఒకటి, ఇంకొక టైప్ వచ్చింది. ఓకే, సో ఈ 2 types ఆఫ్ ద డేటాని కంపేర్ చేయమంటున్నాడు ఆయన. కంపేర్ చేసి ఏది కరెక్ట్ అని సెలెక్ట్ చేయమని చెప్తున్నాడు. ఓకే, అసలు ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఇది లిస్ట్ 1. సారీ, మ్యాచ్ చేయమంటున్నాడు. ఐఎమ్ రియలీ సారీ. మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. దేనికి ఇది సెట్ అవుతుంది? సో ఇవి మనం స్కూల్లో చిన్న ఉన్నప్పుడు మనం మ్యాచ్ చేసేవాళ్ళం. లైక్ అక్కడ ఫ్రూటో లేకపోతే పిక్చర్స్ ఇచ్చి ఇక్కడ నేమ్స్ ఇచ్చారు, ఐ మీన్ వర్డ్స్ ఇచ్చేవారు అనమాట. మ్యాచ్ చేయాలి, ఆ ఎగ్జాక్ట్ గా ఫ్రూట్ ఎక్కడ ఉందో దాని స్పెల్లింగ్ ఎక్కడ ఉందో అక్కడికి మ్యాచ్ చేయాలి. సిమిలర్ గా అలాగే అనమాట. లిస్ట్ 1లో ఏంటి అంటే సమ్ ఏదో ఇచ్చాడు, వాటి అడ్వాంటేజెస్ యూజెస్ ఇంకేంటియో వచ్చేసి లిస్ట్ 2లో ఇచ్చాడు అనమాట. సో లిస్ట్ 1లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, బార్ డయాగ్రామ్స్. ఓకే, సెకండ్ది బి వచ్చేసి హిస్టోగ్రామ్, థర్డ్ వన్ లైన్ గ్రాఫ్, డి వచ్చేసి పై చార్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇవి చూద్దాం అసలు ఏంటి ఇవన్నీ అని. ఓకే, ఫస్ట్ ఇది చూడండి లిస్ట్ 2లో గ్రాఫికల్ అంటే 1, a graphical representation of grouped frequency distribution with continuous classes. నిరంతర తరగతులతో సమూహ పరిమాణాన్ని ప్రదర్శించే గ్రాఫిక్స్ ప్రదర్శన. ఫస్ట్ ఆప్షన్. సెకండ్, diagram consists of the number of rectangles used for one dimension comparison. ఒక కొలమాను పోలిక కోసం ఉపయోగించే రెక్టాంగులర్స్ సమూహంతో కూడిన చిత్రం. థర్డ్, a graphical representation technique that display data in a circular shaped graph. వృత్తాకార ఆకారంలో డేటాను ప్రదర్శించే గ్రాఫిక్ సంకేతికత. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, a graph that utilize points and lines to represent changes over line. సమయానుకూలన మార్పులను సూచించడానికి పాయింట్లను మరియు రేఖలను ఉపయోగించే గ్రాఫ్. సో ఇందులో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆప్షన్స్ ఏంది అనేది ఫస్ట్ చూసుకుంటూ పోదాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏముంది అంటే ఇప్పుడు ఎలా మ్యాచ్ చేయాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఏ ఉంది కదా, ఏ అనేది దేనికి మ్యాచ్ అవుతుంది? పాయింట్ 1 కా, పాయింట్ 2 కా, పాయింట్ 3 కా, పాయింట్ 4 కా. సో ఇప్పుడు మనకు బార్ డయాగ్రామ్ అంటే ఏంటో ఒక క్లారిటీ ఉంది. ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేసినాం. బార్, హిస్టోగ్రామ్, లైన్, పై చార్ట్ ఇవన్నీ డిస్కస్ చేసినాం కదా. సో ఇప్పుడు బార్ డయాగ్రామ్ అంటే ఫస్ట్ పాయింట్ వస్తుందా, సెకండ్ పాయింట్ వస్తుందా, థర్డ్ పాయింట్ వస్తుందా, ఫోర్త్ పాయింట్ వస్తుందా, అట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అనమాట. సో ఇప్పుడు బార్ డయాగ్రామే తీసుకుందాం. ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ విత్ కంటిన్యూస్ క్లాసెస్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లోనే పోయింది. ఇక్కడ ఫస్ట్ది ఇక్కడ బార్ అంటే ఏంటి, డయాగ్రామ్స్, బట్ ఇక్కడ వచ్చేసి గ్రాఫికల్. సో బార్ ఎక్కడ, బార్ అనేది డయాగ్రామ్ కి సంబంధించింది, గ్రాఫికల్ అనేది డిఫరెంట్. సో ఫస్ట్ దానికి ఐ మీన్ ఆప్షన్ ఏకి ఫస్ట్ అనేది రాంగ్. అసలు ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ అక్కడ బార్ డయాగ్రామ్ అంటున్నాం, ఇక్కడ గ్రాఫ్ అంటున్నాం. సో పోయింది, ఫస్ట్ ఇది పోయింది. నెక్స్ట్ చూడండి, డయాగ్రామ్ consist of a number of rectangles used for one dimensional comparison. ఓకే, బార్ డయాగ్రామ్స్ 1 dimensional కదా. ఓకే, ఫస్ట్ దానికి వచ్చేసేసి ఐ మీన్ బార్ డయాగ్రామ్స్ వచ్చేసేసి దేనికి వస్తాయి,
సెకండ్ దానికి మ్యాచ్ అవుతుంది. డయాగ్రామ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ రెక్టాంగులర్స్ యూజ్డ్ ఫర్ వన్ డైమెన్షనల్ కంపారిజన్. సో బార్ డయాగ్రామ్స్ దానికే యూజ్ చేస్తాం కానీ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బి చూద్దాం, హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్ అనేది ఏంటి? హిస్టోగ్రామ్ అనేది ఒక గ్రాఫికల్ డేటా. ఓకే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ విత్ కంటిన్యూస్ క్లాసెస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హిస్టోగ్రామ్ అనేది కంటిన్యూస్ క్లాసెస్ ఉన్నప్పుడు మాత్రమే మనం హిస్టోగ్రామ్ ని డ్రా చేయగలం. బార్లు వేరు, హిస్టోగ్రామ్ వేరు. ఇది నేను లైక్ ప్రీవియస్ క్లాసెస్ లో కూడా చాలా స్ట్రెస్ చేసి చెప్పా. సో బార్ డయాగ్రామ్ అంటే ఇలా ఉంటది, ఇట్లా వస్తాయి, ఇండివిజువల్ గా ఉంటాయి. సో ఇలా ఉంటుంది. బట్ హిస్టోగ్రామ్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్, అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా వస్తుంది మీకు హిస్టోగ్రామ్ అనేది. ఓకే, సో ఈడేం చెప్తున్నాడు ఆయన? హిస్టోగ్రామ్ అనేది ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ విత్ ద కంటిన్యూస్ క్లాసెస్ అంటున్నాడు. కాబట్టి బి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫస్ట్ నేను అది చూడాలి కదా. లైన్ గ్రాఫ్ దగ్గర ఏముందంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ టెక్నిక్ దట్ డిస్ప్లే ద డేటా ఇన్ ఏ సర్క్యులర్ షేప్డ్ గ్రాఫ్. వృత్తాకార ఆకారంలో డేటాని ప్రదర్శించే గ్రాఫిక్ సాంకేతికత. సో అక్కడ లైన్ గ్రాఫ్ అని అంటున్నాము, ఇక్కడ వచ్చేసి ఏం అడుగుతున్నాడు? వృత్తాకారం అంటున్నాడు. రాంగ్ ఉంది కదా స్టేట్మెంట్, కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ వెళ్దాం. A graph that utilize points and lines to represent the change over the time. సో లైన్ గ్రాఫ్ అనేది ఏంటి అంటే మనం లైన్స్ తో రిప్రజెంటేషన్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి సో ఇది వచ్చేసేసి లాస్ట్ వన్. సో దీనికి సెట్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏంటి? డి, పై చార్ట్. పై చార్ట్ అంటేనే మనకి ఇంత ముందుకు రాసినా కదా, పై చార్ట్ ఎట్లా ఉంటుంది? వృత్తాకారం అంటే సర్కిల్ షేప్ లో ఉంటుంది కాబట్టి సో ఇది వచ్చేసేసి దీనికి సెట్ అవుతుంది. సో ఇప్పుడు ఏకి వచ్చేసి ఆప్షన్ 2, బికి వచ్చేసి ఆప్షన్ 1, సికి వచ్చేసి ఆప్షన్ 4, డికి వచ్చేసి ఆప్షన్ 3. ఇందులో ఏది కరెక్ట్ అక్కడ చూస్తే మీకు? సో దిస్ వన్. ఆప్షన్ ఏకి 2 కరెక్ట్, బికి 1, సికి 4, డికి 3 కరెక్టే. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇలా మ్యాచ్అప్ చేసేసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అంటే సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే క్లాసెస్ క్లియర్గా వింటే మీకు అసలు ఏంటి హిస్టోగ్రామ్ అంటే ఏంటి, బార్ డయాగ్రామ్ అంటే ఏంటి, లైన్ గ్రాఫ్ అంటే ఏంటి, ఒక పిక్చర్ వస్తుంది అనమాట. అప్పుడే మీరు ఈ ఆప్షన్స్కి టాలీ చేయగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Given below are 2 statements labeled as assertion A and reasoning R. ఓకే, సో అసెషన్ లో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్, క్లాస్ మార్క్స్ ఈజ్ ఆబ్టైన్డ్ బై డివైడింగ్ ద సమ్ ఆఫ్ ద లోవర్ అండ్ అప్పర్ క్లాస్ లిమిట్ బై 2. ఓకే, రీజనింగ్ లో ఆర్, క్లాస్ బౌండరీస్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద క్లాస్ ఇంటర్వెల్ కంటిన్యూస్. ఇన్ ఏ లైట్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి. సో ఏ అని ఆర్ అని 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో మీరు ఈ స్టేట్మెంట్ ని ఫస్ట్ దాన్ని ఏ అనుకోండి, సెకండ్ దాన్ని ఆర్ అనుకోండి. ఈ రెండిట్లలో ఏది కరెక్టో చూద్దాం. కింద ఇవ్వబడిన ప్రకటనను అంశం ఏ మరియు కారణం ఆర్ గా లేబుల్ గా చేశారు. దీంట్లో నిర్దేశ ప్రకటన ఏ దిగువ మరియు పై తరగతుల పరిమితుల మొత్తాన్ని 2 భాగాలుగా విభజించి తరగతి మార్క్స్ లభిస్తాయి. ఓకే, ఫస్ట్ ఇది అంటే ఏ అనే ఆప్షన్ యొక్క లేబుల్ యొక్క దీని మీనింగ్ స్టేట్మెంట్. సెకండ్ ఇది కారణం. ఆర్ వచ్చేసి ఏంటంటే తరగతి సరిహద్దుల తరగతి అంతరాలను నిరంతరంగా చేయడానికి ఉపయోగిస్తారు. పై ప్రకటనల సందర్భంలో ఏదైనా ఎంపిక చేసుకోండి. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. బోత్ A and R are true and R is correct explanation of A. Second చూడండి, both A and R are true and R is not correct explanation of A. First దేమో correct explanation అన్నాడు, second ది not correct explanation. Third ది A is true but R is not true. Fourth ది A is not true but R is true అంటే రివర్స్ అన్నమాట, ఆపోజిట్ లో ఇచ్చారు. ఓకే, ఒకసారి మళ్ళీ మనం స్టేట్మెంట్ ని చదువుదాం. సో ఏముంది? క్లాస్ మార్క్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఏ చూడండి, క్లాస్ మార్క్స్ ఆర్ ఆబ్టైన్డ్ బై డివైడింగ్ ద సమ్ ఆఫ్ ద లోవర్ అండ్ అప్పర్ క్లాస్ లిమిట్స్ బై 2. సో మనకి మిడ్ వాల్యూస్ అంటాం వాటిని. సో మీరు నెక్స్ట్ సెకండ్ యూనిట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ డిస్కస్ చేస్తున్నప్పుడు మీన్, మీడియన్, మోడ్ చేసేటప్పుడు మనం మిడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో మీకు జనరల్గా ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి, క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీస్, డిస్క్రిట్స్. ఇది కంటిన్యూస్ సిరీస్ కదా, 0 నుంచి 10, 10 to 20,
20 to 30. సో ఇలా డేటా ఉంది. ఈ క్వశ్చన్ వచ్చేసి కంటిన్యూస్ సిరీస్. సో ఇప్పుడు నేను ఇలా నాకు క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఉంటుంది. మిడ్ వాల్యూస్. సో ఈ మిడ్ వాల్యూస్ లో ఏంటి అంటే ఫార్ములా ఏంటి అంటే లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. అంటే ఈ లిమిట్ ని యాడ్ అంటే సమ్ చేయాలి. యాడ్ అంటే సమ్ చేసి డివైడెడ్ బై 2 చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్టే కదా. ఓకే, అది కరెక్టే. మార్క్స్ ఈజ్ ఆబ్టైన్డ్ బై డివైడింగ్ ద సమ్ ఆఫ్ ద లోయర్ అండ్ అప్పర్ క్లాస్ లిమిట్ బై 2 అన్నాడు. సో కరెక్టే. నెక్స్ట్ సెకండ్ రీజనింగ్ ఏమి ఇచ్చాడు? క్లాస్ బౌండరీస్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద క్లాస్ ఇంటర్వెల్ కంటిన్యూస్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే తరగతి సరిహద్దులు తరగతి అంతరాలను నిరంతరంగా చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, సో ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్ రాంగ్. సో ఇక్కడ బోత్ ఏ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఇక్కడ వచ్చేసేసి బోత్ ఏ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అంటే ఆర్ ఏ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఏ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఫస్ట్ ఆర్ చూడండి. క్లాస్ బౌండరీస్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద క్లాస్ ఇంటర్వెల్ కంటిన్యూస్. బౌండరీస్ అంటే ఏంటి అంటే ఇవి లిమిట్స్. ఇప్పుడు ఇది ఉంది కదా 10, 0 నుంచి 10 ఇది ఒక లిమిట్. సారీ, నెక్స్ట్ ఇక్కడ 10 నుంచి 20 ఇది ఇంతే, ఈ బౌండరీ అన్నమాట. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ని తీసుకున్నారనుకోండి 10 and 20 మధ్యలోనే వాల్యూస్ తీసుకోవాలి. ఒక బౌండరీ, ఒక లిమిట్ అన్నమాట. ఇది ఓకే. ఇండివిజువల్ గా రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. బట్ ద ప్రాబ్లమ్ ఏమొచ్చింది అంటే క్లాస్ ఇంటర్వెల్స్ క్లాస్ బౌండరీస్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద క్లాస్ ఇంటర్వెల్ కంటిన్యూస్. సో బౌండరీస్ అనేవి మన క్లాస్ ఇంటర్వెల్స్ ని కంటిన్యూస్ సిరీస్ చేయడానికి మాత్రం ఎప్పుడు చేయలేదన్నమాట. సో అందుకోసం అనేసి దిస్ వన్ బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్ యాక్చువల్గా ఇండివిజువల్ గా చూసుకుంటే. బట్ ఆర్ అనే దాని వల్లనే మనకి కంటిన్యూస్ సిరీస్ వస్తుంది. అంటే బౌండరీస్ పెట్టడం వల్లనే క్లాస్ ఇంటర్వెల్స్ వస్తాయి అనేది రాంగ్. సో అందుకోసం అని ఆర్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, సేమ్ ఇంత ముందు లాగానే కింది ప్రకటనల ఆధారంగా ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మళ్ళీ సేమ్ కొన్ని 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ మనం సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఇది ఫ్రీక్వెన్సీ ఫీల్డ్ చెక్ ఆర్ టేకెన్ అప్ ఆన్ ద వర్క్ ఆఫ్ ద ఎన్యూమరేటర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిల్లింగ్ షెడ్యూల్స్. ఓకే, షెడ్యూళ్లను పూర్తించడానికి బాధ్యత వహించే ఎన్యూమరేటర్ల పనిపై తరచూ ఫీల్డ్ తనిఖీలు నిర్వహిస్తారు. నెక్స్ట్ ఇది while using schedules, enumerator explains the aims and object of the investigator and also remove the difficulties faced by any respondent. ఓకే, షెడ్యూల్ ఉపయోగించినప్పుడు ఎన్యూమరేటర్లు పరిశోధన యొక్క లక్ష్యాలు మరియు ఉద్దేశాలను వివరిస్తారు మరియు స్పందనకర్తకులు ఎదురయ్యే సమస్యలను కూడా తొలగిస్తారు. ఇంకా థర్డ్ వన్, క్వశ్చనీర్ ఆర్ ఫిల్డ్ బై ఇన్వెస్టిగేటర్ ఫర్ హెల్ప్ ద రెస్పాండెంట్స్. స్పందనకర్తలకు సహాయం చేయడానికి ప్రశ్న పత్రాలు పరిశోధకులు పూర్తిస్తారు. ఏ ఎంపిక సరైనది? సో విచ్ ఆఫ్ ద ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటున్నాడు. సో ఇందులో ఇప్పుడు ఏది కరెక్ట్ ఆప్షన్? సో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది మనం చూడాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలి. ఫ్రీక్వెన్సీ ఫీల్డ్ చెక్స్ ఆర్ టేకెన్ అప్ ఆన్ ద వర్క్ ఆఫ్ ద ఎన్యూమరేటర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిల్లింగ్ ద షెడ్యూల్. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే షెడ్యూల్ పూర్తి చేయడానికి బాధ్యత వహించే ఎన్యూమరేటర్ల పనిపై తరచుగా ఫీల్డ్ తనిఖీలు చేస్తారు. జనరల్ గా ఫీల్డ్ వర్క్ అంటే ఏంటి అంటే బయటికి వెళ్ళి మనం ఏదైనా వర్క్ చేసి లైక్ డేటాని కలెక్ట్ చేసుకొని వస్తే. సో ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే బ్యాంక్ ఎంక్వైరీస్ కొంతమంది వెళ్తారు, లైక్ లోన్స్ కట్టలేదనేసి, లేకపోతే మీకు ఏమైనా లోన్స్ కావాలా అని, లేకపోతే ఇంకేదైనా లైక్ వెళ్ళి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని వస్తారు చూడండి, బయటికి వెళ్ళి వాళ్ళంతలో. సో దీనంతా ఫీల్డ్ వర్క్ అంటాం. సో ఇప్పుడు మనకి షెడ్యూల్ పూర్తి చేయడానికి బాధ్యత వహించే ఎన్యూమరేటర్ అంటే ఏంటి? ఎవరైతే పర్సన్ ఇన్వెస్టిగేషన్ ఉంటారో చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎన్యూమరేటర్ అంటారు. ఈ పర్సన్ ని బేస్ చేసుకొని మనకి ఫీల్డ్ వర్క్ అనేది డిపెండ్ అవుతుంది అంటున్నారు. అంతే కదా, ఈ రోజు నేను వెళ్ళాను, ఈ రోజు నేను కొంచెం డేటా కలెక్ట్ చేసుకొచ్చాను, సో రేపు ఇంకో కొంచెం చేసుకొచ్చాను. సో డేటా అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అది డిపెండింగ్ ఆన్ నా పైన, అంటే ఫీల్డ్ వర్క్ పైన ఉంటుంది. సో నేను ఈ రోజు వెళ్ళి సపోజ్ నాకు ఒక 100% డేటా కలెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ డే రోజు నేను
ఈ 100% ఆఫ్ డేటా అనేది కలెక్షన్ విత్ ఇన్ 1 week లో చేయొచ్చు, విత్ ఇన్ 10 days లో చేయొచ్చు, లేదు అంటే ఒక 1 month లేదా ఇంకా 2 months వరకు కూడా తీసుకోవచ్చు. ఈ డేటా ఫీల్డ్ వర్క్ అనేది ఎప్పుడు స్టాప్ చేస్తామంటే డిపెండింగ్ ఆన్ ద ఇన్వెస్టిగేటర్. ఈయన వెళ్ళి ఎలా ఫీల్డ్ వర్క్ చేస్తున్నాడో బేస్ చేసుకునే ఉంటుంది, అవునా. నెక్స్ట్, షెడ్యూల్లో which while using schedule, enumerator explains aims and object of the investigator and also remove the difficulties faced by any respondent. సో నేను డిస్కస్ చేసే ఈ పాయింట్ ఎప్పుడు డిస్కస్ చేసామంటే మనము క్వశ్చనీర్ అనే డ్రాఫ్టింగ్ క్వశ్చనీర్లో నేను చెప్పాను. సో క్వశ్చన్స్ షుడ్ బి అవాయిడెడ్. క్వశ్చన్స్ అనేవి అవాయిడ్ చేస్తాం. ఎందుకు? కొన్ని పర్సనల్గా సెన్సిటివ్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అడగడం వల్లే వాళ్ళు ఎమోషనల్గా ఎఫెక్ట్ అయ్యి మనకు ఆన్సర్స్ అనేవి రాకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో మనము క్వశ్చన్స్ని అవాయిడ్ చేయాలి. అండ్ మనం సర్వే కండక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఫస్ట్ ప్రియారిటీ అనేది ఎవరికి ఇవ్వాలి అంటే రెస్పాండెంట్స్ని. వాళ్ళని కంఫర్ట్ జోన్లో మనం ఉంచుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు కరెక్ట్గా మనం కంఫర్ట్ జోన్ ఇస్తేనే వాళ్ళు మనకి ప్రాపర్గా ఆన్సర్స్ చేస్తారు. కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎన్యూమరేటర్ అదైతే కరెక్టే కదా. రిమూవ్ ద డిఫికల్టీస్ ఫేస్డ్ బై ద ఎనీ రెస్పాండెంట్. ఏదైనా మన క్వశ్చన్స్ వల్లనో మన సర్వే వల్లనో వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఆ డిఫికల్టీస్ని రిమూవ్ చేసేసేయాలన్నమాట మనం. ఓకే. సో షెడ్యూల్ ఉపయోగించినప్పుడు ఎన్యూమరేటర్ పరిశోధన యొక్క లక్ష్యాలు మరియు ఉద్దేశాలను వివరిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది క్లియర్. మరియు ఏ స్పందనకర్తకు ఎదురయ్యే సమస్యలను కూడా తొలగిస్తారు. అంతే కదా, రెస్పాండెంట్స్కి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడమే మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్, లాస్ట్, questionnaire are filled by investigator for helping the respondents. స్పందనకర్తలకు సహాయం చేయడానికి ప్రశ్న పత్రాలను పరిశోధకులు పూర్తిస్తారు. ఏ ఎంపిక సరైనది? సో నేను క్వశ్చనీర్ అడుగుతున్నాను. సో నేనే ఇన్వెస్టిగేటరే, రెస్పాండెంట్స్ కూడా ఫిల్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అని అంటున్నారు. సో ఇందులో 2 and 3 ఆర్ కరెక్టా, 1 and 2 ఆర్ కరెక్టా, ఓన్లీ 2 ఈస్ కరెక్టా, ఆల్ 3 ఆర్ కరెక్టా? క్వశ్చనీర్ ఆర్ ఫిల్డ్ బై, క్వశ్చనీర్ ఎవరు ఫిల్ చేస్తారు? ఎన్యూమరేటరా? క్వశ్చనీర్ అనేది ఎక్కడ తీసుకుంటాం మనము? మెయిల్డ్ క్వశ్చనీర్ మెథడ్లో. సో మెయిల్డ్ క్వశ్చనీర్ మెథడ్లో మనకి క్వశ్చన్స్ అనేది పంపిస్తే ఎవరు ఫిల్ చేస్తున్నారు? రెస్పాండెంట్స్ని ఫిల్ చేస్తున్నారు. అంటే ఎవరైతే మెయిల్స్ రీచ్ అవుతున్నారో. ఇన్వెస్టిగేటర్ చేస్తున్నాడా? లేదు. కాబట్టి 1 and 2 ఆర్ ట్రూ. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఇది నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద హైట్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఇన్ ఏ histogram with the class intervals of the equal sizes are proportional to. ఈ క్వశ్చన్ మీకు గుర్తుందో? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఇంత ముందుకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో. సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇది డిస్కస్ చేసాం. హైట్ ఆఫ్ ద రెక్టాంగులర్. సో రెక్టాంగులర్ యొక్క హైట్ అనేది హిస్టోగ్రామ్ విత్ ద క్లాస్ ఇంటర్వెల్స్ ఆఫ్ ద ఈక్వల్ సైజెస్ ఆర్ ప్రపోర్షనల్ టు. సమాన వెడల్పు గల తరగతుల అంతరాలున్న హిస్టోగ్రామ్లోని రెక్టాంగులర్స్ యొక్క ఎత్తులు ఏ వాటికి అనుపాతంలో ఉంటాయి? ఓకే, ఫస్ట్ది క్లాస్ ఫ్రీక్వెన్సీస్, తరగతి తరచులు. సెకండ్ది వచ్చేసి టోటల్ ఫ్రీక్వెన్సీస్, మొత్తం తరచుదల. థర్డ్ది విడ్త్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్, తరగతి అంతరం యొక్క వెడల్పు. ఫోర్త్ వన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత తరచుదల. ఓకే, సో ఇప్పుడు మనకు హైట్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు హిస్టోగ్రామ్లో మనం ఇట్లా హైట్లు వేస్తాం కదా, అంటే లైక్ హిస్టోగ్రామ్ ఇదే కదా, ఇవి ఎట్లా వస్తాయి? క్లాస్ ఇంటర్వెల్స్ నుంచి వస్తాయి. మనకి హిస్టోగ్రామ్ అనేది కంటిన్యూస్ సిరీస్ ఉంటేనే, అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటేనే హిస్టోగ్రామ్. బార్ అంటే మామూలుగా డేటా ఇట్లా దూరంగా వస్తాయి, ఇట్లా వస్తాయి, ఇది బార్. హిస్టోగ్రామ్ అంటే ఖచ్చితంగా మనకి కంటిన్యూటీ అనేది ఉంటుంది అనమాట. క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటేనే హిస్టోగ్రామ్స్ వస్తాయి. ఈ హిస్టోగ్రామ్ యొక్క హైట్, ఈ హైట్ అడుగుతున్నాయి. ఈ హైట్ ఎక్కడ? ఇది ఎట్లా డ్రా చేస్తున్నావు? దీన్ని బేస్ చేసుకుని, అంటే ఇదంటే ఏంటి? ఇది ఫ్రీక్వెన్సీ అనమాట. ఇక్కడ డేటా ఉంటుంది. సో క్లాస్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మనకి హైట్ ఆఫ్ ద హిస్టోగ్రామ్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ప్రైమరీ డేటా through the questionnaire, which of the following is not true? ప్రశ్న పత్రాల ద్వారా ప్రాథమిక డేటా సేకరణ సంబంధించిన కింది వాటిలో ఏది నిజం కాదు? ఓకే, సో మనకి కలెక్షన్ ఆఫ్ ప్రైమరీ డేటా చేసినప్పుడు క్వశ్చనీర్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు ఇచ్చిన దాంట్లలో అని అడుగుతున్నాడు. ఫస్ట్ది, క్వశ్చనీర్ షుడ్ బి కంపారిటివ్లీ షార్ట్ అండ్ సింపుల్. ప్రశ్న పత్రం తక్కువ సులభంగా ఉండాలి.
సెకండ్ది questionnaire should proceed in logical sequence moving from easy to more difficult questions. ప్రశ్నలు సులభం నుండి కష్టం వరకు క్రమబద్ధంగా ఉండాలి. నెక్స్ట్ పర్సనల్ అండ్ ఇంటిమేటెడ్ క్వశ్చన్స్ షుడ్ బి లెఫ్ట్ టు ద ఎండ్. వ్యక్తిగత మరియు సన్నిహిత ప్రశ్నలు చివరిలో ఉంచాలి. ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ యాజ్ ఇట్ ఈస్ ఈజీ టు అనలైజ్ దెమ్. ఓపెన్ ఎండ్ ప్రశ్నలు చేర్చాలి ఎందుకంటే వాటిని విశ్లేషించడం సులభం. సో ఈ ఇచ్చిన ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆన్సర్? సో క్వశ్చనీర్ షుడ్ బి ఎలా ఉండొద్దు అని ఏమంటున్నాడు? నాట్ ట్రూ అంటున్నాడు. ఏది కరెక్ట్ కాదు అంటున్నాడు. సో క్వశ్చనీర్ షుడ్ బి కంపారిటివ్లీ షార్ట్ అండ్ సింపుల్. ఇది మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పిన, మనం లెంది క్వశ్చన్స్ అడగకుండా షార్ట్ అండ్ స్వీట్ గా క్వశ్చన్స్ అడగాలి అన్న. సో ఇది నాట్ ట్రూ కాదు, ఇది కరెక్టే. సో ఇది కరెక్ట్, ఇలా పెట్టుకోండి టిక్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి ప్రొసీడ్ ఇన్ లాజికల్ సీక్వెన్స్ మూవింగ్ ఫ్రమ్ ద ఈజీ టు మోర్ డిఫికల్ట్ క్వశ్చన్. చిన్న నుంచి క్వశ్చన్స్ అనేవి ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వాలని చెప్పిన, ఇది కూడా కరెక్టే. పర్సనల్ అండ్ ఇంటిమేటెడ్ క్వశ్చన్ షుడ్ బి లెఫ్ట్ టు ద ఎండ్. సో జనరల్ గా మీరు ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఏమన్నా అలాగా అడగాల్సి ఉంటే జనరల్ గా మనం ఎడిట్ చేసేస్తాం, తీసేస్తాము. బట్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీ సాలరీ అంటే ఎవడు చెప్పడు. జనరల్ గా మనం స్టార్ట్ చేయాలి నెమ్మదిగా. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎండ్కి పెట్టుకోవాలి, కాబట్టి ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ యాజ్ ఇట్ ఈస్ ఈజీ టు అనలైజ్ దెమ్. ఓపెన్ ఎండ్ ప్రశ్నలలో చేర్చాలి ఎందుకంటే వాటిని విశ్లేషించడం సులభం. సో ఇది రాంగ్ అన్నమాట. సో ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు మనం ఇంక్లూడ్ చేయం కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి మనకు వచ్చి ఇది కరెక్ట్ ఆన్సర్. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఆయన నాట్ ట్రూ అడిగాడు. సో ఇవన్నీ ట్రూయే, ఇది ఒకటి రాంగ్, కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.